మహిళా సాధికారతకు ఆదర్శంగా నిలుస్తోంది ఆ గ్రామం. మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ ఎందులోనూ తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు అక్కడి మహిళలు. బ్యాంకు రుణాలతో పాటు పొదుపు చేసిన డబ్బుతో రెండు చేతులా సంపాదిస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఇంతకీ ఎక్కడా గ్రామం, ఏంటా స్పెషాలిటీ? లెట్స్ వాచ్. ఇది నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామం. ఈ ఊర్లో 10 కుటుంబాలు మినహా మిగతావన్నీ పాడి పరిశ్రమ, వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కేవలం 2000 జనాభా గల కొత్తపల్లిలో ప్రతిరోజు 2000 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు ఇక్కడి మహిళలు. ఇలా సంపాదించిన దాంతో పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొత్తపల్లిలో 45 డ్వాక్రా సంఘాలున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు సంఘాల్లో సభ్యులు. నెల నెలా 100 రూపాయలు జమ చేస్తూ సంఘాలను బలోపేతం చేసుకున్నారు. బ్యాంకుల అప్పుతో పాటు కొంత పొదుపు చేసుకున్న సొమ్ముతో పాడి పరిశ్రమ, కిరాణా, చీరల వ్యాపారం చేస్తున్నారు మహిళలు. గ్రామ సమాఖ్యల్లో జమ చేసిన డబ్బుతో తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. స్త్రీనిధి ద్వారా 215 మంది సభ్యులు బృందంగా ఏర్పడి మొత్తం 900 గేదెలను కొని మండలంలో క్షీర విప్లవం తీసుకొచ్చారు. ప్రతి నెల సంఘం సభ్యులంతా కలిసి జమా ఖర్చులు చర్చించుకుని సంఘాన్ని లాభాల్లో నడిపిస్తున్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులంతా ఒక దగ్గర చేరి సమస్యలు పరిష్కరించుకుంటూ ఉంటారు. ఎవరికి డబ్బు అవసరమైనా ఆదుకుంటామంటున్నారు మహిళలు. ఇంతకుముందు ఈ గ్రూపులు అయినప్పుడు 10 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి వేరే దగ్గరికి తీసుకొని ఇప్పుడు అట్లా ఎలాంటి లేకుండా మా గ్రూపుల ద్వారా మేమే తీసుకొచ్చుకుంటున్నాం. ఒక్క మెంబర్ 1,00,000 రూపాయల దాకా అప్పు తీసుకొనగలుగుతుంది. పిల్లల చదువు గాని, వ్యవసాయానికి గాని, ఇంట్లో ఎలాంటి ఖర్చులకు గాని, చిన్న చిన్న ఖర్చులకు కూడా. శ్రీనిధిలో 50,000 లోన్ ఇస్తున్నారు. చీరల బిజినెస్లు, కిరాణా షాపులు, గేదెల కోసము లోన్స్ తీసుకొని బిజినెస్ చేస్తున్నారు. గ్రూపుల వల్ల వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు అడగకుండా మా గ్రూపుల్లోనే పొదుపు డబ్బులు అప్పుగా తీసుకుంటున్నారు. గ్రామ సంఘంలో అప్పుగా తీసుకుంటారు. CIF ఇస్తారు. కాబట్టి గ్రూపుల వల్ల మాకు ఏ ఇబ్బంది లేకుండా గ్రూపులు సక్రమంగా జరుగుతున్నవి. గతంలో 10 రూపాయల వడ్డీతో అప్పులు చేసేవారమని, ఇప్పుడు మహిళా సంఘాలు వచ్చాక ఆర్థికంగా ఎంతో ఎదిగామని చెబుతున్నారు పురుషులు. ఎవరి ముందు చేయి చాచకుండా తమ కుటుంబాలను తామే పోషించుకునే స్థాయికి మహిళలు ఎదగటం ఆనందంగా ఉందంటున్నారు. కొత్తపల్లిలో ముఖ్యంగా పాడి పరిశ్రమ మరియు వ్యవసాయ కుటుంబీకులు ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా పాడి పరిశ్రమపై ఎక్కువ మంది లేడీస్ ఆధారపడి ఉన్నారు. అంతేకాకుండా మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా విలేజ్కి 300 పెన్షన్స్ మంజూరైనాయి. అట్లాగే ఫుడ్ కార్డ్స్ కానీ అన్నిట్లో బాగానే ఉంది. గ్రామం చిన్నదైనా మహిళా సంఘాల కృషితో ఏ లోటు లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చుకుంటున్నామంటున్నారు గ్రామ సర్పంచ్ రత్నకుమారి. తీవ్ర వేసవిలోనూ నీటి కొరత లేకుండా బోర్లతో ప్రతి ఇంటికి తాగునీరందించారు. కొత్తపల్లి గ్రామంలో నీటి కరువు ఉండా గానీ మేము పొలాల్లో నుంచి గ్రామ ప్రజలకు నీళ్లు అందించాము. మళ్ళీ డాక్రా గ్రూపులు కానీ, పశువులు కానీ మాకు గ్రామం బాగుంది. డాక్రా గ్రూపులు కూడా 45 గ్రూపులు ఉన్నాయి. 5 లక్షలు జన్యపల్లి బ్యాంక్ ద్వారా లోన్లు అయ్యి నెల ఏమి ఇబ్బంది లేకుండా కట్టుకుంటున్నారు. అన్ని గ్రూపులు కానీ పాడి అంతా బాగానే ఉంది. కొత్తపల్లి, గుంజిలి గ్రామ పరిధిలోకి రావటంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు గ్రామస్తులు. కొత్తపల్లిని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.